ఏపీలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన కుదిరింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశంలో ఈ మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం వారు నిర్వహించారు. టీడీపీ తరపున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలనే అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఒక కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇటీవల జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందంటూ ప్రకటించినప్పటికీ బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకటనకు సవరణ చేసినట్లుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చిన నేపథ్యంలో 3 పార్టీలు అభ్యర్థుల జాబితాలపై దృష్టి సారించనున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, మొత్తం మీద సీట్ల సర్దుబాటు అంశంలో ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. పొత్తు, సీట్ల సర్దుబాటు ఈ రెండు కూడా క్లారిటీ వచ్చినట్లుగానే కనిపిస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఫర్దర్గా 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? నందు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒకతాటిపైకి వచ్చి ఇప్పుడు సీట్ల సర్దుబాటు అయితే నిన్న మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి భేటీ ఏదైతే ఉందో రాత్రి 9 గంటల వరకు కూడా నడిచింది. అయితే సీట్ల సర్దుబాటులో మాత్రం కొలుక్కొచ్చారు. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 144 స్థానాల్లో టీడీపీ, అలాగే ఇటు 10 స్థానాల్లో బీజేపీ, 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తూ ఉంటే, మరోవైపు ఇటు ఏదైతే పార్లమెంటుకు సంబంధించి టీడీపీ 17 స్థానాలు, జనసేన 2 స్థానాలు, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థుల మీద నిన్న సాయంత్రం వరకు కూడా భేటీ జరిగింది. అభ్యర్థుల్ని కొలుకు తీసుకొచ్చేందుకు అంటే ఎంపికలో ప్రధాన భూమిక పోషించారు 3 పార్టీలు కూడా. దీనిలో భాగంగా మనం చూస్తే ఇటు ముఖ్యంగా ప్రస్తుతానికి ఏదైతే ధర్మవరం, జమ్మలమడుగు, తిరుపతి, బద్వేలు, కైకలూరు, విజయవాడ వెస్ట్, పాడేరు, విశాఖపట్నం నార్త్, అలాగే ఈ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు చూస్తే ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి విజయనగరం, అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి స్థానాలను ఎంచుకుంది. అయితే పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు జాబితాకు వచ్చేసరికి విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేయనున్నారు. అలాగే అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి, నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజు, అలాగే తిరుపతి నుంచి రత్నప్రభ పేర్లు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మరొక అసెంబ్లీ స్థానాల పరిధిలో చూస్తే అసెంబ్లీలో ఇటు ధర్మవరానికి సంబంధించి
ధర్మవరం సంబంధించి సూరి, అలాగే జమ్మలమడుకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి, తిరుపతి సంబంధించి భాను ప్రకాష్, అలాగే కైకలూరుకు సంబంధించి కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి, అలాగే విశాఖకు సంబంధించి విష్ణుకుమార్ రాజు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీంతో పాటు మరొక 2 పేర్లు ఇంకా ఈ రోజు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ 3 పార్టీలు కూడా నిన్న ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా సుదీర్ఘంగా కూడా చర్చలు జరిపాయి. అయితే ఈ రోజు కూడా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా మరొకసారి భేటీ అవుతారని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు బీజేపీ మాత్రం ఏదైతే 17వ తారీఖు వరకు మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పుడు ఏమి తెలపలేమన్నట్లుగా తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ముఖ్యంగా ఏదైతే ఆ స్థానాలు పోటీ చేస్తుందో అక్కడకు సంబంధించి వాహనాలను, అంటే మేనిఫెస్టో అభిప్రాయ సేకరణ వాహనాలను కూడా 2 రోజుల క్రితం దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. ఆ వాహనాల్లో ప్రతి నియోజకవర్గం సంబంధించి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ సంబంధించి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి కావాల్సిన ఏంటి అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత దానిపైన బీజేపీ మేనిఫెస్టో ఉండబోతుంది. అలాగే ఇప్పటికే జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు బీజేపీ మేనిఫెస్టో కూడా ఉండబోతుంది. అయితే ఈ 3 మేనిఫెస్టోలు కలిపి ఒకేసారి ఈ నెల 17వ తారీఖున అటు ఏదైతే చిలకలూరుపేటలో జరిగేటువంటి జెండా సభలో దీన్ని మేనిఫెస్టోని విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ 3 పార్టీలు ఒక్కతాటి మీద రావడంతో ఇప్పుడు వైసీపీ మాత్రం దీనిపైన మరింత పదునైనటువంటి అభ్యర్థులను నిలబెట్టేందుకు రంగంలోకి దిగింది. ఇప్పుడు ఏదైతే జనసేన, టీడీపీ ప్రకటించినటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు ఎవరైతే రెండో జాబితా సిద్ధం చేస్తున్నటువంటి టీడీపీ, జనసేనకి సంబంధించి పోటీ అభ్యర్థులను గెలుపుకురాలు నిలబెట్టేందుకు అటు వైసీపీ కూడా పక్క పథకం ప్రకారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు బీజేపీకి సంబంధించి సీట్లు అయితే ఇప్పుడు కొలుక్కొచ్చాయని మాత్రం చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు వినిపించడంతో ఇప్పటి వరకు కూడా రఘురామకృష్ణరాజుకి నర్సాపురంలో మళ్ళీ సీటు ఇస్తారా లేదనేటువంటి ఒక మీమాంస అయితే ఏర్పడింది. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి మరొకసారి బీజేపీ నుంచి స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే దగ్గుబాటి పురంధరేశ్వరి అటు రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అయితే బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి విశాఖపట్నం చెందినటువంటి ఎమ్మెల్సీ మాధవన్ విజయనగరం నుంచి పోటీ చేయనున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏదైతే ఆ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రాంతాలు, అలాగే హిందువులు అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లోనే బీజేపీ ఇప్పుడు సీట్లను అయితే ఎంచుకుంది. అటు ధర్మవరం కానీ, ఇటు తిరుపతి కానీ ఇవన్నీ కూడా హిందూ ధార్మిక కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాల్లోనే ఈ బీజేపీ తమ అభ్యర్థులు నిలబెట్టేందుకు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి నందు. అంటే ఏడుకొండలు ముఖ్యంగా జనసేనకు సంబంధించి సీట్ల విషయంలో గందరగోళం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకి సీట్లు ఇచ్చిన చోట టీడీపీ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం లేదనేటువంటి ఇవి కూడా ఉన్నాయి, కొన్ని అభిప్రాయాలు కూడా లేకపోలేదు. మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి అసలు ఇంతవరకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందా? అలాగే మిగతా అభ్యర్థుల విషయం, జనసేన అభ్యర్థుల విషయంలో ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? జనసేన గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది అసలు? అంటే ప్రస్తుతానికి జనసేన అయితే మాత్రం ఈ సీట్ల సర్దుబాటులో ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుంది. అయితే ప్రస్తుతం 6 అభ్యర్థులు మాత్రమే జనసేన ప్రకటించింది. అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో దానికి చెక్ పెడుతూ ఆయన ఇప్పుడు కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేంద్ర కేబినెట్లో ఆయనకి సీటు దక్కుతుంది, స్థానం దక్కుతుంది అనేటువంటి వార్త అయితే హల్చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికైతే జనసేన పార్టీలో మాత్రం 24 స్థానాలు తీసుకున్నప్పుడు ఎవరైతే అసంతృప్తులు వ్యక్తం చేశారో వారంతా కూడా ఇప్పుడు మరొకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా మరొక 3 స్థానాలను బీజేపీకి ఇస్తూ కూడా నిన్న ఆయన చెప్పిన దాంట్లో దీంతో మరొకసారి జనసేన డైలమాలో పడింది, జనసేన కేడర్ మరొకసారి డేలా పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే జనసేన పోటీ చేయాలి అనే ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఒక సేఫ్ జోన్ ని చూసుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అంటే ఎమ్మెల్యేగా అంటే గతంలో వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మళ్ళీ గెలుస్తారో లేదో అన్న భయమో, లేదంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అదే ఎంపీగా అయితే ఈజీగా బీజేపీ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఈజీగా ఉంటాయి అనే అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే జనసేనలో ఏం చర్చ జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా అనే విషయానికి సంబంధించి జనసేనలో అసలు ఏం అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
అంటే జనసేనల అభిప్రాయాలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి కేంద్ర కేబినెట్ హోదా ఇస్తే ఇక్కడ ఏదైతే డిప్యూటీ సీఎం ఇస్తామన్నప్పటికీ కూడా వద్దని అటు కేంద్ర కేబినెట్కి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏదైతే చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కూడా అదే ప్రోటోకాల్ ఉంటుందని ఆయన ఈ హోదాకి ఎక్కడా తగ్గకుండా కేంద్ర కేబినెట్లో నేరుగా మంత్రిగా కొనసాగితే ఆ హోదానే దానికి హోందాతనం వేరు అన్నట్లుగా కూడా భావించినట్లు తెలుస్తుంది. దీనికి బీజేపీనే ఇటు పవన్ కళ్యాణ్ని ఒప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కానీ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అలాగే ఈ పవన్ కళ్యాణ్కి మధ్య ఎక్కడ వ్యత్యాసం కనిపించకుండా ఇద్దరు సమాన హోదాలో కొనసాగేలాగా కేంద్ర కేబినెట్ని ఇప్పించేలాగా కూడా ఆయన్ని ఒప్పించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు పార్టీ క్యాడర్లో మాత్రం కొంచెం అసంతృప్తి ఉంది. ఆయన ఇప్పుడు ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళిపోతే ఇక్కడ ఉండేటువంటి పార్టీ డీలా పడిపోతుంది, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కనుమరుగైపోయే ప్రమాదం ఉందని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటిలన్నిటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చెక్ పెడతారనేది చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనుకున్నటువంటి భీమవరం స్థానాన్ని కూడా అటు ఏదైతే రామాంజనేయులు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి టీడీపీ నేత రామాంజనేయులను జనసేనలోకి తీసుకుని జనసేన నుంచి అక్కడ పోటీకి నిలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విధంగా చూస్తే మొత్తం మీద జనసేన క్యాడర్ అయితే మాత్రం కొంతవరకు డీలా పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. నందు రైట్ థ్యాంక్ యూ ఏడుకొండలు.